Hello students, in this video I am going to explain about heat of reaction. In thermodynamics, this is a special subtopic, that is thermochemistry. ఈ థర్మోకెమిస్ట్రీ మీన్స్ ఈ థర్మల్ ఎనర్జీ రియాక్షన్ జరిగేటప్పుడు ఎలా జరుగుతుంది, ఎంత వస్తుంది, ఈ క్యాలిక్యులేషన్స్ని మనం థర్మోకెమిస్ట్రీ అంటాం. అందులో హీట్ ఆఫ్ రియాక్షన్ ఏంటి? హీట్ ఆఫ్ రియాక్షన్ అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజ్డ్ ఆర్ అబ్జార్బ్డ్ వెన్ రియాక్టెంట్స్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ప్రొడక్ట్. రియాక్టెంట్స్ ప్రొడక్ట్గా మారేటప్పుడు ఎంత ఎనర్జీ ఆఫ్ హీట్ రిలీజ్ అవుతుంది లేదా ఎంత ఎనర్జీ ఆఫ్ హీట్ అబ్జార్బ్ అవుతుంది, దాన్ని మనం హీట్ ఆఫ్ రియాక్షన్ అంటాం. అయితే ఈ హీట్ ఆఫ్ రియాక్షన్ టూ టైప్స్ ఉంటుంది. అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర రియాక్షన్ జరిగితే అప్పుడు వచ్చే హీట్ ఆర్ తీసుకునే హీట్, అది ఒక టైప్ ఆఫ్ హీట్ ఆఫ్ రియాక్షన్. అట్లా కాకుండా కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర జరిగితే అది ఇంకొక టైప్ ఆఫ్ హీట్ ఆఫ్ రియాక్షన్. దాన్ని మనం ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ అంటాం. జనరల్గా 99% ఆఫ్ ది రియాక్షన్స్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషరే జరుగుతాయి. కాబట్టి ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ అని చెప్తాం మనం. ఓకే, సో హీట్ ఆఫ్ రియాక్షన్ అనే దాన్ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజ్డ్ ఆర్ absorbed when a reactant gets converted into products. గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ప్రొడక్ట్స్ అంటే సింపుల్గా వెన్ ఏ రియాక్షన్ అక్కరింగ్, ఒక రియాక్షన్ జరిగేటప్పుడు ఎంత ఎనర్జీ హీట్ లిబరేట్ అవుద్ది లేదా ఎంత ఎనర్జీ హీట్ అబ్జార్బ్ అవుద్ది, దాన్ని హీట్ ఆఫ్ రియాక్షన్ అంటారు. హీట్ ఆఫ్ రియాక్షన్ టూ టైప్స్. ఓకే, ఇట్ ఈజ్ టూ టైప్స్ అని చెప్పాము మనం. వన్ ఈజ్ heat of reaction at constant temperature and volume. V అంటే వాల్యూమ్. at constant temperature and volume heat of reaction. దాన్ని అక్కడ చేంజ్ అయిన హీట్ని మనం Q ఈజ్ ఈక్వల్స్ టు క్యూవీగా తీసుకుంటాం. అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఎనర్జీ చేంజ్ ఏదైతే ఉందో, హీట్ రిలీజ్ అయింది కానీ అబ్జార్బ్ అయింది కానీ క్యూవీ అంటాం. సో దాన్ని చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీగా కూడా తీసుకుంటాం. అంటే ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ టెంపరేచర్ రియాక్షన్ హీట్ చేంజ్ని మనం ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అంటాం. ఇది ఈపీ మైనస్ ఈఆర్గా ఉంటుంది. అంటే ప్రొడక్ట్ ఇంటర్నల్ ఎనర్జీ మైనస్ రియాక్టెంట్ ఇంటర్నల్ ఎనర్జీగా ఉంటుంది. ఓకే, సెకండ్ టైప్ వచ్చేసి హీట్ ఆఫ్ రియాక్షన్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. హీట్ ఆఫ్ రియాక్షన్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. మోస్ట్ ఆఫ్ ది రియాక్షన్స్ టెంపరేచర్ కాన్స్టెంట్, ప్రెషర్ కాన్స్టెంట్ దగ్గర జరుగుతాయి. దీన్ని ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ అంటారు. ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ ఆర్ సింప్లీ రియాక్షన్ ఎంథాల్పీ అనొచ్చు. రియాక్షన్ ఎంథాల్పీ. దీన్ని క్యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూపీగా చెప్తాం మనం. కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర హీట్ చేంజ్. దాన్ని డెల్టా హెచ్తో చూపిస్తాము. ఈ డెల్టా హెచ్ అంటే హెచ్పి మైనస్
హెచ్ఆర్. ఏంటి సార్ ఇది? ప్రొడక్ట్స్కి ఇప్పుడు ఆర్ గివ్స్ టు పి అనే ఒక రియాక్షన్ ఉందనుకుందాం. ఆర్ గివ్స్ టు పి హైపోథెటికల్ రియాక్షన్ ఒకటి తీసుకుంటున్నాం. ఆర్ గివ్స్ టు పి ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఈ ఆర్కి ఉన్న ఎంథాల్పీ వచ్చి హెచ్ఆర్ అనుకుందాం. ఈ పి ఎంథాల్పీ హెచ్పి అనుకుందాం. ఇప్పుడు చేంజ్ ఇన్ ఎంథాల్పీ అంటే ఎంథాల్పీ ఈజ్ ఏ స్టేట్ ఫంక్షన్. ఇనిషియల్ స్టేట్ ఏంటి, ఫైనల్ స్టేట్ ఏంటి? ఫైనల్ స్టేట్ మైనస్ ఇనిషియల్ స్టేట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంథాల్పీ చేంజ్. ఆల్రెడీ మనం ఎంథాల్పీలో డిస్కస్ చేసాం. సో డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్పి మైనస్ హెచ్ఆర్. ఓకే, హెచ్పి మైనస్ హెచ్ఆర్ అదే అక్కడ రాసాం మనం. అయితే మోస్ట్ ఆఫ్ ది రియాక్షన్స్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గరనే ఉంటాయి కాబట్టి మనం హీట్ ఆఫ్ రియాక్షన్ని ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ అని కూడా రాస్తాం. అయితే ఒక కంబషన్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అన్నప్పుడు కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర తీసుకోవాలి. కానీ కంబషన్ అనేది మనం కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర మెజర్ చేయలేం. మెజర్ చేయాల్సింది కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గరనే. కాబట్టి హీట్ ఆఫ్ కంబషన్ వస్తుంది, తర్వాత దాన్ని కాన్స్టెంట్ ప్రెషర్కి మార్చుకుంటాం. ఓకే, ఎక్స్పెరిమెంటల్గా నువ్వు క్యాలిక్యులేట్ చేసేది కంబషన్ ఎనర్జీని అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ మాత్రమే. ఓకే, దాన్ని లేటర్ మనం హీట్ ఆఫ్ కంబషన్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్పి మైనస్ హెచ్ఆర్ అంటున్నాం కదా. అంటే డెల్టా హెచ్ అనేది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. ఎట్లా? హెచ్పి ఎక్కువ ఉండి హెచ్ఆర్ తక్కువ ఉందనుకో, ఇఫ్ హెచ్పి ఈజ్ గ్రేటర్ దాన్ హెచ్ఆర్, ఇఫ్ హెచ్పి ఈజ్ గ్రేటర్ దాన్ హెచ్ఆర్, దెన్ డెల్టా హెచ్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. అంతే కదా, హెచ్పి ఎక్కువ ఉండి హెచ్ఆర్ తక్కువ ఉంటే డెల్టా హెచ్ పాజిటివ్ అవుతుంది. ఇఫ్ హెచ్పి ఈజ్ లెస్ దాన్ హెచ్ఆర్, హెచ్పి మైనస్ హెచ్ఆర్, హెచ్పి తక్కువ హెచ్ఆర్ ఎక్కువ, అప్పుడు ఏమవుతుంది? డెల్టా హెచ్ నెగిటివ్ అవుతుంది. ఓకే, డెల్టా హెచ్ పాజిటివ్ అయింది అంటే హెచ్పి ఎక్కువ ఉంది, హెచ్ఆర్ తక్కువ ఉంది. అంటే మీరు గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే రియాక్షన్ కోఆర్డినేట్స్ తీసుకొని ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద, వై యాక్సిస్ మీద ఎనర్జీ తీసుకొని రిప్రజెంట్ చేస్తే రియాక్టెంట్స్ ఎనర్జీ కంటే ప్రొడక్ట్స్ ఎనర్జీ ఎక్కువ ఉంది. ఇది రియాక్టెంట్ అనుకుందాం ఎనర్జీ. ఇది ప్రొడక్ట్గా మారినప్పుడు ప్రొడక్ట్ ఎనర్జీ ఎక్కువ ఉంది. ఓకే, ప్రొడక్ట్ ఎనర్జీ ఎక్కువ ఉంది, రియాక్టెంట్ ఎనర్జీ తక్కువ ఉంది. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్సే డెల్టా హెచ్. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ డెల్టా హెచ్. ఇప్పుడు ప్రొడక్ట్ ఎనర్జీ ఎక్కువ ఉంది, రియాక్టెంట్ ఎనర్జీ తక్కువ ఉందంటే లెస్సర్ ఎనర్జీ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ హయ్యర్ ఎనర్జీ. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇది ఎనర్జీని అబ్జార్బ్ చేయాలి. అంటే వెన్ ఎవర్ హెచ్పి ఈజ్ గ్రేటర్ దాన్ హెచ్ఆర్, ఇఫ్ హెచ్పి ఈజ్ గ్రేటర్ దాన్ హెచ్ఆర్, దెన్ దట్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ ఎండోథెర్మిక్ రియాక్షన్. ఎండోథెర్మిక్ రియాక్షన్, ఆ రియాక్షన్ని ఎండోథెర్మిక్ రియాక్షన్ అంటాం మనం. అంటే అర్థం ఏంటి? హీట్ అబ్జార్బింగ్ రియాక్షన్. ద రియాక్షన్ ఇన్ విచ్ హీట్ అబ్జార్బ్స్, దట్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ ఎండోథెర్మిక్ రియాక్షన్. ఏ కెమికల్ రియాక్షన్లో హీట్ అబ్జార్బ్ అవుద్దో రియాక్టెంట్స్ ప్రొడక్ట్గా మారేటప్పుడు, సో దట్ ఈజ్ కాల్డ్ ఎండోథెర్మిక్ రియాక్షన్. ఫర్ ఎండోథెర్మిక్ రియాక్షన్ హెచ్పి ఈజ్ గ్రేటర్ దాన్ హెచ్ఆర్. ఇఫ్ హెచ్పి ఈజ్ గ్రేటర్ దాన్ హెచ్ఆర్, డెల్టా హెచ్ ఈజ్ పాజిటివ్. అంటే మనం డెల్టా హెచ్ పాజిటివ్ రాస్తున్నాము అంటే అది ఎండోథెర్మిక్ రియాక్షన్. దీనికి ఎగ్జాంపుల్గా ఒక రియాక్షన్ తీసుకుందాం. ఎండోథెర్మిక్ రియాక్షన్కి ఎగ్జాంపుల్గా ఒక రియాక్షన్ తీసుకుందాం. ఇప్పుడు N2 + O2 gives 2NO. ఇది ఎండోథెర్మిక్ రియాక్షన్ అవుతుంది. N2 + O2 gives 2NO అనేది ఎండోథెర్మిక్ రియాక్షన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎండోథెర్మిక్ రియాక్షన్లో ఇక్కడ డెల్టా హెచ్ రాయాలంటే పాజిటివ్ రాస్తాం, లేదంటే మైనస్. ఇప్పుడు ఇక్కడ ఎంత ఎనర్జీ అబ్జార్బ్ అవుతుందో ఆ ఎనర్జీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కిలో జౌల్స్ అనుకుందాం. మనం ఎక్స్ కిలో జౌల్స్ని మనం మైనస్ అని రాయొచ్చు. లేదు అంటే ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెల్టా హెచ్, దెన్ యూ కెన్ రైట్ NO ఇట్లా పెట్టేసి డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు +X.
అంటే ఇక్కడ వాల్యూ కాదు కదా మనకు కావాల్సింది, జస్ట్ ఏంటి అనేది చూపించడానికి చెప్తున్నాను. ఓకే, అది ఎంత ఎనర్జీ రిలీజ్ అవుద్ది, ఎంత ఎనర్జీ అబ్జర్వ్ అవుద్ది, దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, నా మరి ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి? ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి? ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అంటే ఏం చెప్పాము? హెచ్పి ఈజ్ లెస్ దాన్ హెచ్ఆర్ అని చెప్పాము. హెచ్పి ఈజ్ లెస్ దాన్ హెచ్ఆర్. ఇప్పుడు ఈ హెచ్పి లెస్ దాన్ హెచ్ఆర్లో మీరు అడగవచ్చు, సార్ ఇది దీనికి వాల్యూ ఉండదా అంటే ఉంటుంది. 180 అరౌండ్ 180 కిలో జౌల్స్ వాల్యూ ఉంటుంది. మీరు కావాలి అంటే ఎక్స్ బదులు 180 రాయొచ్చు, ప్రతిదీ గుర్తుపెట్టుకోలేరు కదా, అందుకు నేను ఎక్స్ అని చెప్తున్నాను అంతే. నెక్స్ట్ ఎక్సోథెర్మిక్ రియాక్షన్ తీసుకుందాం. అంటే డెల్టా హెచ్ నెగిటివ్ అయ్యే రియాక్షన్. ఇఫ్ delta H is less, HP is less than HR, then that reaction is called exothermic reaction. Exothermic, exo అంటే బయటకు వెళ్ళడం, exothermic reaction అంటాం. Exothermic reaction. Okay, now if you take graph for that energy రియాక్షన్ కోఆర్డినేట్స్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఇప్పుడు మీకు రియాక్టెంట్ ఎనర్జీ ఇది అనుకుంటే ప్రొడక్ట్గా మారినప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇఫ్ యూ అబ్జర్వ్, ప్రొడక్ట్ ఎనర్జీ ఏమో తక్కువ ఉంది, రియాక్టెంట్ ఎనర్జీ ఏమో ఎక్కువ ఉంది. దిస్ ఈజ్ డెల్టా హెచ్. హియర్ ద ప్రొడక్ట్ ఎనర్జీ ఈజ్ లెస్, రియాక్టెంట్ ఎనర్జీ ఈజ్ మోర్. మరి హెచ్పి తక్కువ హెచ్ఆర్ ఎక్కువ ఉందనుకో, డెల్టా హెచ్ విల్ బి నెగిటివ్. సో ఇన్ విచ్ రియాక్షన్స్ డెల్టా హెచ్ ఈజ్ నెగిటివ్, దట్ ఈజ్ ఎక్సోథెర్మిక్. ఆర్ ఇన్ ఎక్సోథెర్మిక్ రియాక్షన్స్ డెల్టా హెచ్ వాల్యూ ఈజ్ నెగిటివ్. డెల్టా హెచ్ వాల్యూ ఈజ్ నెగిటివ్. ఎగ్జాంపుల్గా మీరు ఒక రియాక్షన్ తీసుకోవచ్చు. C+O2, of course graphite, C graphite plus O2 gives CO2. ఈ రియాక్షన్ తీసుకుంటే C గ్రాఫైట్ సాలిడ్, ఇదేమో గ్యాస్, ఇది గ్యాస్. ఇక్కడ మనకి 393.5 కిలో జౌల్స్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది, లేదా ఎక్స్ కిలో జౌల్స్ ఆఫ్ ఎనర్జీ. సో C+O2 gives CO2 plus 393.5 కిలో జౌల్స్ ఆఫ్ ఎనర్జీ. మీరు డెల్టా హెచ్ రాయకుండా ఈక్వేషన్ రాయాలనుకున్నప్పుడు ప్రొడక్ట్కి ఈ ఎనర్జీ యాడ్ అవుతుంది అంటే దట్ ఈజ్ ఎక్సోథెర్మిక్ రియాక్షన్. ప్రొడక్ట్కి ప్లస్ అని ఎనర్జీ యాడ్ చేస్తే అది ఎక్సోథెర్మిక్, ప్రొడక్ట్కి మైనస్ అని సబ్స్ట్రాక్ట్ చేస్తే అది ఎండోథెర్మిక్. డెల్టా హెచ్ రాయకుండా రాసా, ఇప్పుడు డెల్టా హెచ్ ఫామ్లో రాయాలంటే దీన్ని C+O2 gives CO2 అని రాసి డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు -393.5 అని పెట్టాలి. -393.5. సార్ ఇక్కడ ఎక్స్ అన్నారు, అక్కడ వాల్యూ వేస్తున్నారు అంటే కార్బన్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయ్యే రియాక్షన్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ అది. సో కాబట్టి వాల్యూ తెలిసి ఉంటుందని అలా పెట్టాను అంతే, లేదంటే మీరు ఎక్స్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే రైట్. సో అసలు వాట్ ఈజ్ ఎండోథెర్మిక్ రియాక్షన్, వాట్ ఈజ్ ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అని చెప్పాను. ఎండోథెర్మిక్ రియాక్షన్ అయితే డెల్టా హెచ్ విల్ బి పాజిటివ్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్. ఫర్ exothermic reaction, enthalpy of reaction is negative. Enthalpy of reaction ante the reaction which occurs at constant temperature and pressure, the heat changes are called enthalpy of reaction. Okay, next మీరు రాసుకోవాలనుకుంటే ఈ వీడియో పాజ్ చేసి రాసుకోవచ్చు. వీడియోని పాస్ చేసి మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్, ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ ఫ్యాక్టర్స్. ఈ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది? ఓకే, ఫ్యాక్టర్స్ విచ్ డిపెండ్స్ ఆన్
ఫ్యాక్టర్స్ విచ్ డిపెండ్స్ ఆన్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్. లేదు అంటే మీరు ఇంకోటి కూడా రాయొచ్చు, ఎంథాల్పీ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ అని కూడా రాయొచ్చు. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్. Factors affecting the enthalpy of reaction. Enthalpy of reaction. So which factors affects the enthalpy of reaction? Enthalpy of reaction influenced by ఫిజికల్ స్టేట్ ఆఫ్ ది రియాక్షన్. ఎందుకంటే థెర్మోకెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి అంటే ఫిజికల్ స్టేట్స్తో సహా బ్యాలన్స్డ్ ఈక్వేషన్ రాసి అప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది లేదా అబ్జార్బ్ అవుతుంది అనేది కూడా రాస్తే దాన్ని థెర్మోకెమికల్ ఈక్వేషన్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ థెర్మోకెమికల్ ఈక్వేషన్ అంటే కార్బన్ ఏ ఫిజికల్ స్టేట్లో ఉంది, సాలిడా, గ్యాసా, లిక్విడా, అండ్ ఆక్సిజన్ ఇన్ విచ్ ఫిజికల్ స్టేట్, and the formed product in which physical state. ఓకే, ఒక ఎలోట్రోపిక్ ఫార్మ్స్ ఏమైనా ఉంటే ఏ ఎలోట్రోపిక్ ఫార్మ్స్లో ఉంది అది కూడా రాయాలి. అండ్ బ్యాలెన్స్ చేయాలి ఈక్వేషన్ని. ఆఫ్టర్ దట్ డెల్టా హెచ్ వాల్యూ రాయాలి. ఈ మొత్తం ఇక్కడ హీట్ ఎనర్జీతో సహా ఉంటే దాన్ని థెర్మో అంటే హీట్ ఎనర్జీ ఉంది, కెమికల్ ఈక్వేషన్ థెర్మోకెమికల్ ఈక్వేషన్ అంటారు. సో అందులో ఫిజికల్ స్టేట్, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అండ్ ఎనర్జీ రిప్రజెంటేషన్ ఇవన్నీ ఉంటే అప్పుడు మనం దాన్ని థెర్మోకెమికల్ ఈక్వేషన్ అంటాం. సో ఈ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ విచ్ ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుద్ది అంటే ఫస్ట్ వన్ ఫిజికల్ స్టేట్స్, ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్, రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్ అండ్ రియాక్టెంట్స్ ఫిజికల్ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్. ఎట్లా సార్? సి H2 ప్లస్ హాఫ్ O2 అనుకుందాం. H2 ప్లస్ హాఫ్ O2 ఇది గ్యాస్, ఇది కూడా గ్యాస్, గివ్స్ H2. ఈ H2O ఏ ఫిజికల్ స్టేట్లో వచ్చింది? ఇక్కడ ఈ రెండు గ్యాస్, H2O ఫిజికల్ స్టేట్ మీరు లిక్విడ్ రాశారనుకోండి, లిక్విడ్, దెన్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు -285 అరౌండ్ వస్తుంది, 285.6 అట్లా వస్తుంది. ఓకే, ఇక్కడ వాల్యూ ఏంటి అనేది ఉంచండి అట్లా. సో 285 284 ఏదో రాసి ఉంచేసాను. నెక్స్ట్ సేమ్ రియాక్షన్ ఐఎమ్ టేకింగ్ H2 గ్యాస్ ప్లస్ హాఫ్ O2 గ్యాస్ gives H2O gas, H2O gas. ఇప్పుడు then now delta H value is only 241 kilojoules will come. What happened here? Here this is liquid, this is gas. H2O gas possesses more energy than H2O liquid. H2O లిక్విడ్ని నువ్వు హీట్ చేస్తే కదా H2O వేపర్ వచ్చేది. అంటే నువ్వు హీట్ చేస్తే అది ఎనర్జీని తీసుకొని గ్యాస్ అవుతుంది, H2O గ్యాస్ అవుతుంది. అవునా? అంటే H2O గ్యాస్లో ఎక్కువ ఎనర్జీ ఉంది, ఎక్కువ ఎనర్జీ దాక్కొని ఉంది. H2O లిక్విడ్లో తక్కువ ఉంది. ఈ రెండు కలిసినప్పుడు వచ్చే ఎనర్జీ ఇది కొంత తీసుకొని మిగతాది బయటకు వస్తుంది. ఈ రెండు కలిసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 200 ఇస్తుంది అనుకో, 400. ఆ 400లో ఇది 150 దాచుకొని 250 బయటకు వస్తుంది అనుకున్నాం. గ్యాస్ ఎంత దాచుకుంటుందో దానికంటే తక్కువ ఉంటుంది దీని ఎనర్జీ. H2O లిక్విడ్ ఎనర్జీ ఈజ్ లెస్ దాన్ H2O గ్యాస్ ఎనర్జీ. H2O గ్యాస్ ఫామ్లో ఉన్నప్పుడు ఎక్కువ ఎనర్జెటిక్గా ఉంటుంది, ఎందుకంటే 100 degrees అబోవ్ ఉన్నప్పుడే కదా వేపర్ ఉండేది. అంటే ఎక్కువ ఎనర్జీని తీసుకొని వేపరైజ్ అవుతుంది. అది ఏ టెంపరేచర్ దగ్గరైనా గ్యాస్ మాలిక్యూల్స్, వాటర్ గ్యాస్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉంటుంది ఎనర్జీ, ఏది లిక్విడ్ మాలిక్యూల్స్ కంటే. లిక్విడ్ మాలిక్యూల్స్ ఎనర్జీ తక్కువ ఉంది కాబట్టి రిలీజ్ అయిన ఎనర్జీ ఎక్కువ వచ్చింది. ఇక్కడ H2O గ్యాస్ ఫామ్లో ఉంది, దీని ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, H2O గ్యాస్ ఎనర్జీ.
ఇక్కడ ఇది ఎక్కువ ఎనర్జీ తీసుకుంది కాబట్టి వీటి నుంచి వచ్చే దాంట్లో రిలీజ్ అయింది తక్కువ. మనం ఎక్కువ ఉంచుకుంటే తక్కువ రిలీజ్ అవుతుంది, తక్కువ ఉంచుకుంటే ఎక్కువ రిలీజ్ అవుతుంది. అది అంటే ఫిజికల్ స్టేట్ మీద డిపెండ్ అయింది ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్. ఇక్కడ 285 వస్తే ఇక్కడ 241. అది సో ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఆన్ ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ సెకండ్ వన్, it depends on stoichiometric equation also. It depends on stoichiometric equation also. అంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, స్టాయికియోమెట్రీ ఆఫ్ ది ఈక్వేషన్ ఆల్సో. మనకి స్టాయికియోమెట్రీ మీద కూడా డిపెండ్ అవుతుంది ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు H2, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటా. H2 గ్యాస్ ప్లస్ హాఫ్ O2 గ్యాస్ గివ్స్ H2O లిక్విడ్. ఎంత వచ్చింది మనకి ఎనర్జీ? డెల్టా H ఈజ్ ఈక్వల్ టు -285.6 కిలోజౌల్స్ అనుకున్నాం. ఇప్పుడు దీన్ని 2H2 ప్లస్ O2, 2H2 గ్యాస్ ప్లస్ O2 గ్యాస్ గివ్స్ 2H2O లిక్విడ్ అని రాసుకున్నాం అనుకో. అప్పుడు డెల్టా H ఏమవుతుంది? మొత్తం డబుల్ అయింది కాబట్టి ఇక్కడ కూడా డబుల్ అవుద్ది. -571 అట్లా వస్తుంది. అవునా? దీనికి డబుల్ అవుతుంది. స్టాయికియోమెట్రీ ప్రకారం ఈక్వేషన్ ఇట్లా రాస్తే ఈ ఎనర్జీ వస్తుంది. దెన్ ఇఫ్ యూ డబుల్డ్ ద equation, if you write in this way stoichiometric equation, you will get this. అంటే if the stoichiometry of the equation, if the balancing is different, then the coming energy will be different. Okay, the evolving energy will be different. So this is the second factor. Next, third factor I am taking allotropic form. It depends on allotropic form of the reactants and products. ఎలోట్రోపిక్ ఫామ్ మీద కూడా డిపెండ్ అవుతాయి. ఎలోట్రోపిక్ ఫామ్, ఎలోట్రోపిక్ ఫామ్. సో ఎలోట్రోపిక్ ఫామ్ మీద ఎట్లా డిపెండ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్, నేను డైమండ్ తీసుకున్నా. కార్బన్ డైమండ్ ప్లస్ ఆక్సిజన్ గ్యాస్. డైమండ్ కార్బన్ తీసుకున్నాం. డైమండ్ అనేది ఎలక్ట్రోపిక్ ఫామ్ ఆఫ్ కార్బన్. గ్రాఫైట్ ఫామ్లో ఉంటుంది, డైమండ్ ఫామ్లో ఉంటుంది, ఫుల్లరీన్స్ ఫామ్లో ఉంటుంది. లోవర్ క్లాసెస్లో మీరు చదువుంటారు. ఫస్ట్ ఇయర్లో కూడా ఇన్ 14th గ్రూప్ ఎలిమెంట్స్ క్రిస్టలైన్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్ అన్నప్పుడు గ్రాఫైట్, డైమండ్, ఫుల్లరీన్స్ చదువుతాం. రైట్. డైమండ్ ఫామ్ ఆఫ్ డి మీన్స్ డైమండ్. ఓకే, డైమండ్ ఫామ్ ఆఫ్ కార్బన్ ప్లస్ O2 గివ్స్ కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ డెల్టా హెచ్ని నేను -x కిలోజౌల్స్ అనుకున్నాను. అదే కార్బన్ గ్రాఫైట్ తీసుకున్నారనుకోండి ప్లస్ O2. సరే, వాల్యూస్ అన్నీ ఏం రాస్తామని ఇక్కడ XYలు రాస్తున్నా. అదే గ్రాఫైట్ ఫామ్ని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా CO2 గ్యాస్ వస్తుంది, కానీ డెల్టా హెచ్ మాత్రం డిఫరెంట్గా వస్తుంది. -x రాదు, -y అనుకుంటాం. ఇట్లా డిఫరెంట్గా వస్తాయి. XY డిఫరెంట్ ఎనర్జీస్ వస్తాయి. ఇట్లా ఎలోట్రోపిక్ ఫామ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఏ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతుంది అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ మీద డిపెండ్ అవుతుంది. ఇంకా ఫ్యాక్టర్స్ అవి ఇంకా మీరు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లే. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ దాని మీద డిపెండ్ అవుతుంది. అండ్ టెంపరేచర్, ఓకే, టెంపరేచర్ మీద అండ్ ప్రెషర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ప్రెషర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. తక్కువ ప్రెషర్లో చేసినప్పుడు ఒక రకంగా వస్తుంది ఎనర్జీ, ఎక్కువ ప్రెషర్లో చేస్తే ఒక రకంగా వస్తుంది. ఇవి ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్. ఓకే.
ఓకే, ఆర్ హీట్ ఆఫ్ రియాక్షన్. హీట్ ఆఫ్ రియాక్షన్ని లేదా ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ని ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది చెప్పాను. నెక్స్ట్ ఇందులో టైప్స్ ఆఫ్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్స్ కూడా ఉంటాయి కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్స్ తీసుకుందాం, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హీట్ ఆఫ్ రియాక్షన్స్. బిఫోర్ గోయింగ్ దట్, స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ లేదా స్టాండర్డ్ హీట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటో కూడా ఒకసారి చెప్పుకొని వెళ్దాం. స్టాండర్డ్ హీట్ ఆఫ్ రియాక్షన్, or you can say standard enthalpy of reaction. Standard enthalpy of reaction. (25°C) అంటే 298 కెల్విన్ అనమాట. 25°C or 298 కెల్విన్ టెంపరేచర్. ఓకే, and 1 atmosphere pressure. 1 atmosphere pressure. Of course లేటెస్ట్గా 1 bar తీసుకుంటున్నారు. 1 atmosphere pressure. These conditions are called standard conditions. ఒకవేళ మీకు ఇచ్చింది సొల్యూషన్ అయితే, if it is solution, then we will take 1m concentration. 1m concentration, 298 Kelvin and 1 atmosphere pressure is called standard condition. మామూలుగా అయితే మనం ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ని డెల్టా ఆర్హెచ్ అంటాం. డెల్టా ఆర్హెచ్ అంటే ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్. బట్ స్టాండర్డ్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే డెల్టా ఆర్ హెచ్ ఈ పైన 0 రాసి ఇట్లా పెడతాం. దిస్ ఈజ్ కాల్డ్ నాట్ అంటారు. ఇది డెల్టా ఆర్ హెచ్ నాట్ అని చదువుతాం మనం, కానీ 0కి ఇట్లా పెడతారు. మీకు దేనికైనా సరే ఇట్లా 0 ఈ మిడిల్లో ఇట్లా లైన్ ఉంది అంటే దట్ ఈజ్ స్టాండర్డ్ అని అర్థం. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా అది స్టాండర్డ్ అని అర్థం. స్టాండర్డ్ ఉన్నప్పుడు మాత్రమే ఆ 0 ఇట్లా పెడతాం. ఓకే, ఇది స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్కి సింబల్. ఓకే, ఇప్పుడు మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హీట్ ఆఫ్ రియాక్షన్స్ తీసుకుంటాం. ఇన్ దట్ ఫస్ట్ వన్ ఐ ఆమ్ టేకింగ్ హీట్ ఆఫ్ కంబషన్. హీట్ ఆఫ్ కంబషన్. కంబషన్ అంటే బర్న్ చేసినప్పుడు వచ్చే హీట్. హీట్ ఆఫ్ కంబషన్. What is this heat of combustion? Heat of combustion means the amount of heat released when 1 mole of substance is completely burnt with excess of oxygen is called enthalpy of heat of combustion. ఇది at constant volume దగ్గర చేస్తాం, అప్పుడు heat of combustion అంటాం. నువ్వు అదే at కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర తీసుకుంటే అది ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అవుతుంది. కానీ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అనేది హీట్ ఆఫ్ కంబషన్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర కనుక్కొని బాంబ్ కెలోరీమీటర్తోని తర్వాత మార్చుకుంటాం. మనం ఎట్లా మార్చుకుంటామో కూడా చెప్తాను. సో హీట్ ఆఫ్ కంబషన్ మీన్స్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్. ఇక్కడ అబ్జార్బ్డ్ అనకూడదు, ఇంకా రిలీజ్డ్, ఎందుకంటే ఆల్వేస్ కంబషన్ ఈజ్ ఎగ్జోథెర్మిక్. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ వెన్ 1 mole ఆఫ్ సబ్స్టెన్స్, 1 mole మాత్రమే తీసుకోవాలి. 1 mole కంటే ఎక్కువ తీసుకుంటే అది హీట్ ఆఫ్ కంబషన్ కాదు. వెన్ 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ బర్న్ట్ విత్ ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్. Excess of oxygen at constant volume. అదే మీకు ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ రాయాలంటే at constant pressure, at constant temperature and pressure. ఓకే, సో అది డిఫరెన్స్. ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ రాయాలనుకోండి సేమ్ రాస్తారు. అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ వెన్ 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ బర్న్ట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఓకే,
amount of energy, heat energy released when 1 mole of substance burnt with excess oxygen at constant temperature and pressure. బట్ మనం దేన్ని కనుక్కోగలుగుతాం? డెల్టా సిఈని కనుక్కోగలుగుతాం. దాన్నే డెల్టా సిహెచ్ అంటాము, ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అంటాము. కానీ ఇది కాదు మనం డైరెక్ట్గా కనుక్కునేది. మనం డైరెక్ట్గా కనుక్కునేది డెల్టా సిఈ కనుక్కుంటాం, తర్వాత దాన్ని డెల్టా సిహెచ్గా మారుస్తాం. సో ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ని ఎట్లా దేంతో చెప్తాము అంటే డెల్టా సిఈ, ఎంథాల్పీ హీట్ ఆఫ్ కంబషన్. ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ని డెల్టా సి అంటే కంబషన్, హెచ్ డెల్టా సిహెచ్. సార్ మరి నాట్ పెట్టాలంటే పైన 0 పెట్టాలంటే నువ్వు తీసుకున్న సబ్స్టెన్స్ స్టాండర్డ్ కండిషన్లో తీసుకోవాలి. స్టాండర్డ్ కండిషన్లో తీసుకుంటే దాన్ని స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అంటారు. ఈ సబ్స్టెన్స్ని స్టాండర్డ్ కండిషన్ అంటే 298 కెల్విన్ 1 అట్మాస్ఫియర్ ప్రెజర్ తీసుకుంటే అప్పుడు అది స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అవుతుంది. రైట్. మనం బాంబ్ కెలోరీమీటర్తో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంథాల్పీ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు ఇది ఎంథాల్పీ ఆఫ్ హీట్ ఆఫ్ కంబషన్ లేదా ఇంటర్నల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేస్తాము. దాని నుంచి ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ ఎట్లా వస్తుంది అది తెలియాలంటే మనకి రిలేషన్ బిట్వీన్ డెల్టా హెచ్ అండ్ డెల్టా ఈ కావాలి. రిలేషన్ బిట్వీన్ అంటే ఇది ఎంథాల్పీ ఆఫ్ కంబషన్లో రాయాలని కాదు, రిలేషన్ మనకు తెలిసి ఉండాలిగా, అది కూడా చెప్తున్నా. ఇది ముందే చెప్పాం మనం. రిలేషన్ బిట్వీన్ డెల్టా హెచ్ అండ్ డెల్టా ఈ ప్రీవియస్ వీడియోలో ఇది ఉంటుంది. మనకేంటంటే రిలేషన్ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ ప్లస్ డెల్టా ఎన్జీ ఆర్టీ. ఇది రిలేషన్. ఇక డెల్టా హెచ్ అంటే ఎంథాల్పీ చేంజ్, డెల్టా ఈ అంటే ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్. డెల్టా ఎన్జీ ఎవరు అంటే డెల్టా ఎన్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ ఏ రియాక్షన్ నెంబర్ ఆఫ్ gaseous products minus number of gaseous reactants. So total number of gaseous product, only we will take gaseous products. Total number of gaseous products minus total number of gaseous reactants. Total number of gaseous products minus టోటల్ నెంబర్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్స్ని మనం డెల్టా ఎన్జీ అంటాం. సో డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ డెల్టా ఈ ప్లస్ డెల్టా ఎన్జీ ఆర్టీ. ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, టీ ఈజ్ టెంపరేచర్. ఓకే, ఇప్పుడు ఈ డెల్టా ఎన్జీ 0 అనుకో. ఇఫ్ డెల్టా ఎన్జీ ఈజ్ ఈక్వల్స్ టు 0 దెన్ ఏమవుద్ది? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ అవుతుంది. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ. ఒకవేళ డెల్టా ఎన్జీ పాజిటివ్ వచ్చింది అనుకోండి, మోర్ దాన్ 0 ఉంది డెల్టా ఎన్జీ వాల్యూ, అప్పుడు ఇది మోర్ దాన్ 0 అంటే మోర్ దాన్ 1 ఉంటే డెల్టా ఈ ప్లస్ దిస్ మోర్ దాన్ 1 ఈజ్ ఈక్వల్ టు దిస్ 1. అంటే డెల్టా ఈ ఈజ్ లెస్, ఇది కలిపితే ఇది వస్తుంది కదా, అంటే ఇది ఎక్కువ ఇది తక్కువ. సో డెల్టా హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ డెల్టా ఈ. ఫర్ సపోజ్ డెల్టా ఎన్జీ ఈజ్ లెస్ దాన్ 1 నెగిటివ్, దెన్ ఇది దీంట్లో నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే ఇది వస్తుంది. సో దిస్ 1 మైనస్ దిస్ 1 ఈజ్ ఈక్వల్ దిస్ 1. సో ఇట్ ఈజ్ బిగ్గర్. సో డెల్టా హెచ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ డెల్టా ఈ అవుతుంది. ఓకే, ఈ రిలేషన్తోని డెల్టా ఈ ఫస్ట్ వస్తుంది. బాంబ్ కెలోరీమీటర్లో డెల్టా ఈ కనుక్కుంటాం. ఆఫ్టర్ దట్ ఫ్రమ్ దట్ ఆ కంబషన్ రియాక్షన్ తీసుకొని డెల్టా హెచ్ని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఇది
ఎంథాల్పీ ఆఫ్ కంబషన్. దిస్ ఈజ్ కాల్డ్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్. ఓకే, రైట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఎంథాల్పీ ఆఫ్ కంబషన్కి. ఎగ్జాంపుల్ ఆఫ్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్. కార్బన్ when burnt with oxygen, కార్బన్ గ్రాఫైట్ ఫామ్లో తీసుకుందాం. గ్రాఫైట్ ఫామ్లో తీసుకుందాం కార్బన్ని at standard condition 298 Kelvin 1 atmosphere, and if you burn you will get carbon dioxide gas, and along with that you will get delta Hc naught is equals to minus 393.5 kilojoules. అంటే ఇక్కడ ఇది స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ ఆఫ్ కార్బన్ గ్రాఫైట్. కార్బన్ గ్రాఫైట్ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ ఎంత? minus 393.5. సో ఇట్లా మీరు స్టాండర్డ్ కండిషన్లో తీసుకొని, దాని ఫిజికల్ స్టేట్ కూడా స్టాండర్డ్గా ఉండాలి, తీసుకొని బర్న్ చేస్తే అప్పుడు వచ్చే రిలీజ్ అయ్యే ఎనర్జీని స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అంటారు. మైండ్ ఇట్, ఆల్వేస్ ఎంథాల్పీ ఈజ్ ఎగ్జోథెర్మిక్. అంటే ఎప్పుడు కూడా బర్న్ చేస్తే హీట్ రిలీజ్ అవుద్ది, కూల్ అవ్వదు. మంట పెడితే కూల్ అవుతుందా? హాట్ అవుతుంది కదా. దట్ ఈస్ ఆల్వేస్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ ఈజ్ ఎగ్జోథెర్మిక్. ఓకే, నెక్స్ట్ సెకండ్ కైండ్ ఆఫ్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. ఇంకా నుంచి మనం ఎంథాల్పీ అనొచ్చు, ఎందుకంటే కంబషన్ ఒక్కటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర బర్న్ చేస్తాము, మిగతాది మొత్తం కూడా కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర అక్కర్లేదు, కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర తీసుకుంటాం. కాబట్టి ఎంథాల్పీ అని ఈజీగా చెప్పేసేయచ్చు. So next second one is enthalpy of formation. Second type of heat of reaction is enthalpy of formation. Enthalpy of formation. Sir, దీన్ని heat of formation అనొచ్చా? Yes, you can. హీట్ ఆఫ్ ఫార్మేషన్ని మనం ఇంకా కొంచెం మంచిగా పర్ఫెక్ట్గా ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అని చెప్తున్నాం. కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర తీసుకొని, కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర జరిగిందా లేదా అనేది పక్కన పెట్టేస్తే అందులో వచ్చిన హీట్ చేంజే కదా, హీట్ చేంజ్నే మనం హీట్ ఆఫ్ రియాక్షన్ అంటున్నాం. హీట్ ఆఫ్ ఫార్మేషన్ అంటే ఒక కాంపౌండ్ ఫామ్ అయ్యేటప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది లేదా అబ్జార్బ్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ లేదా ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. ఇక్కడ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ డెఫినేషన్ ఎట్లా చెప్పొచ్చు అంటే, ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ ఆర్ అబ్జార్బ్డ్. ఒక కాంపౌండ్ ఫామ్ అయ్యేటప్పుడు 1 mole హీట్ రిలీజ్ అవ్వచ్చు, అబ్జార్బ్ అవ్వచ్చు. కాబట్టి ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిలీజ్డ్ ఆర్ అబ్జార్బ్డ్ when 1 mole of substance, when 1 mole of substance formed from its, ఇది important, its constituent elements, constituent elements, constituent elements. కాన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఒక కాంపౌండ్లో ఏం ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ నుంచి డైరెక్ట్గా ఫామ్ అవ్వాలి. మరి స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటే సార్, ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటే డెల్టా ఎఫ్ హెచ్, ఇది ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. కొంతమంది ఎఫ్ ఇక్కడ కూడా రాస్తారు, నో ప్రాబ్లం. డెల్టా ఎఫ్హెచ్ అనేది ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, ఇది దాని ఎలిమెంటల్ స్టేట్లో ఉంది, క్లోరిన్ దాని ఎలిమెంటల్ స్టేట్లో ఉంది. ఈ రెండు కలిసినప్పుడు HCl ఫామ్ అవుతుంది, కానీ 2 moles ఫామ్ అవుతుంది. ఓకే, అట్లా 2 moles ఫామ్ అవ్వద్దు. మనం ఏమనుకున్నాం, అబ్జార్బ్డ్ వెన్ 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ ఫార్మ్డ్, అంటే హాఫ్ H2 ప్లస్ హాఫ్ Cl2 గివ్స్ HCl. ఇప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది లేదా అబ్జార్బ్ అవుతుంది? సమ్ ఎక్స్ కిలో జౌల్స్ ఎనర్జీ రిలీజ్ అయింది అనుకుందాం. ఈ ఎక్స్ కిలో జౌల్స్ ఎనర్జీని మనం ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటాం. ఇక్కడ రిలీజ్ అయిన ఎనర్జీని ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అనం మనం. దిస్ ఈజ్ నాట్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్.
ఎందుకు 1 మోల్ ఫామ్ అయినప్పుడు రిలీజ్ అయిన ఎనర్జీనే ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటాం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఈ ప్రాబ్లం ఇచ్చాడు. H2 plus Cl2 is equals to 2HCl, delta H is equals to 500 kilojoules. Then what is enthalpy of formation of HCl అన్నాడు. అప్పుడు 2HClకి 500 అన్నాడుగా, అంటే 2 మోల్స్ ఫామ్ అవ్వడానికి 500 కదా, 1 మోల్ ఫామ్ అవ్వడానికి ఎంత 250. అది లేదు, ఇక్కడ x kilojoules అని ఇస్తారు. H2 plus Cl2 gives 2HCl, delta H is equal to x kilojoules. Then what is enthalpy of formation of HCl? x/2. ఎందుకంటే మనం ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అనేది 1 మోల్ ఫామ్ అవ్వడానికే, గుర్తుపెట్టుకోండి 1 మోల్ ఫామ్ అవ్వాలి. ఎక్కడి నుంచి ఫామ్ అవ్వాలి? దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? హైడ్రోజన్ అండ్ క్లోరిన్. ఆ క్లోరిన్ హైడ్రోజన్ కాన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్ నుంచి ఫామ్ అవ్వాలి. దాన్ని ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటాం. మరి స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటే ఏంటి సార్? స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. సో స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటే డెల్టా ఎఫ్ హెచ్ నాట్. ఈ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటే ఏంటి అంటే ఇవి వీటి స్టాండర్డ్ కండిషన్స్లో ఉండాలి. అంటే హైడ్రోజన్ ఉంది అంటే అది గ్యాసియస్ స్టేట్లోనే ఉండాలి. ఎందుకంటే స్టాండర్డ్ కండిషన్లో దాని ఫిజికల్ స్టేట్ ఏంటి? గ్యాస్. క్లోరిన్ ఏంటి? గ్యాస్. అదే ఇక్కడ సోడియం తీసుకున్నాం అనుకో, అది సాలిడ్ స్టేట్లో ఉంటుంది స్టాండర్డ్ కండిషన్లో. 298 కెల్విన్ 1 అట్మాస్ఫియర్ ప్రెజర్ దగ్గర సోడియం ఏంటి? సాలిడ్ స్టేట్లో ఉంటుంది. కార్బన్ ఏంటి? గ్రాఫైట్ స్టేట్, దాని స్టాండర్డ్ స్టేట్. గ్రాఫైటే తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నా, కార్బన్ గ్రాఫైట్ ప్లస్ ఆక్సిజన్ గ్యాస్, ఈ రెండింటి నుంచి మనకి 1 మోల్ CO2 వస్తుంది గ్యాస్. ఇప్పుడు రిలీజ్ అయిన ఎనర్జీ మనకు తెలుసు -393.5 కిలోజౌల్స్. ఈ -393.5 kilojoules is nothing but ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. అదేంటి సార్, ఇందాక ఇది ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అన్నారు. ఎస్, కార్బన్ని బర్న్ చేసినప్పుడు 1 మోల్ కార్బన్ని బర్న్ చేసినప్పుడు వచ్చిన ఎనర్జీ కాబట్టి ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అన్నా. ఈ కార్బన్ని బర్న్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయింది కదా, ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కూడా ఇదే. అంటే ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ ఆఫ్ కార్బన్ గ్రాఫైట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. రెండు సేమ్ అవ్వచ్చు. దీన్ని బర్న్ చేసినప్పుడు వచ్చిన ఎనర్జీ ఇది, ఇది ఫామ్ అయినప్పుడు వచ్చిన ఎనర్జీ కూడా ఇదే కదా. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, హాఫ్ H2 + Cl2 1 HCl. 1 మోల్ ఫామ్ అయినప్పుడు ఎంత ఎనర్జీ వస్తుంది? అదే మనకి ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ HCl. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 92 కిలోజౌల్స్ వస్తుంది. అదే ఇదైతే 92 + 92 184 కిలోజౌల్స్ వస్తుంది. కానీ ఇది ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ కాదు, ఇది ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. ఇప్పుడు ఇవి స్టాండర్డ్ కండిషన్లో తీసుకుంటే దాన్ని స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటారు. ఇప్పుడు ఇది స్టాండర్డ్ కండిషన్లో తీసుకున్నాం కదా, దీన్ని మనం స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అని చెప్పవచ్చు. సో వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అని అడిగారు అనుకో, -393.5. అది క్వశ్చన్ రాదు, చెప్తున్నా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అండ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటే ఇది స్టాండర్డ్ గ్రాఫైట్లోనే తీసుకోక్కర్లే, కార్బన్ సాలిడ్ తీసుకుంటే చాలు. కానీ స్టాండర్డ్ ఎంథాల్పీ అంటే దాని కాన్స్టిట్యూయెంట్ రిఫరెన్స్ ఎలిమెంట్స్గా తీసుకోవాలన్నమాట. జనరల్గా నీకు అన్ని స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్లోనే చెప్తారు. ఇప్పుడు కొన్ని ఎలిమెంట్స్కి స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఎంత ఉంటుంది? ఇప్పుడు కార్బన్ గ్రాఫైట్ ఉంది, ఇది ఫామ్ అవ్వడానికి దీని స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఎంత? ఆల్రెడీ కార్బన్ గ్రాఫైట్ అనేది నేచర్లో ఎగ్జిస్ట్ అవుతుంది, ఇంకా దీన్ని ఫామ్ చేయడానికి వచ్చే ఎనర్జీ ఏమి ఉండదు కదా. కాబట్టి దీని స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ వచ్చేసి 0 అవుతుంది. అట్లానే హైడ్రోజన్ గ్యాస్ ఉంది, దీని స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఎంత అంటే 0. ఆక్సిజన్ గ్యాస్ ఉంది, దీని స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఎంత? 0. స్టాండర్డ్ కండిషన్లో ఇది O2 గ్యాస్ కదా, O2 గ్యాస్ ఫామ్ అవ్వడానికి ఇంకా నువ్వు చేసేది ఏంటి? ఆల్రెడీ ఇది O2లోనే ఉంది. సో దాని స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఎంత? 0. అదే కార్బన్ డైమండ్ ఉందనుకో, దాని స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ 0 కాదు. డైమండ్ నేచర్లో స్టాండర్డ్ కండిషన్లో అది అట్లే ఉండదు, అది చాలా సంవత్సరాల గ్రాఫైట్ కన్వర్ట్ అవుతుంది డైమండ్గా. ఆ కన్వర్షన్ అప్పుడు 1.8 కిలోజౌల్స్ ఆఫ్ ఎనర్జీ చేంజ్ అవుతుంది.
కాబట్టి ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అప్రాక్సిమేట్లీ 1.8 కిలో జౌల్స్ ఉంటుంది. కాబట్టి అది జీరో రాదు. సో ఏదైతే స్టాండర్డ్గా తీసుకుంటామో అది జీరో. ఇప్పుడు ఫాస్ఫరస్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వైట్ ఫాస్ఫరస్ స్టాండర్డ్ ఎంథాల్పీ జీరో అవుతుంది. ఫాస్ఫరస్లో వైట్ ఫాస్ఫరస్ తీసుకుంటే నువ్వు దాని స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. అదే రెడ్ ఫాస్ఫరస్ తీసుకున్నాం అనుకో, దాని స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ నాట్ జీరో. అదే సల్ఫర్ ఉందనుకో, రోంబిక్ సల్ఫర్ జీరో వస్తుంది. రోంబిక్ సల్ఫర్లో జీరో వస్తుంది స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. మోనోక్లినిక్ సల్ఫర్లో రాదు, ఎందుకంటే ఆర్థోరోంబిక్ సల్ఫర్ అనేది స్టాండర్డ్, అంటే ఒక ఎలిమెంట్ స్టాండర్డ్ కండిషన్లో ఉన్నప్పుడు దాని ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ జీరో. ఓకే, దాన్ని మనం ప్రిపేర్ చేస్తున్నాము అంటే HCl అనేది నేచర్లో స్టాండర్డ్గా ఎగ్జిస్ట్ అయ్యేది కాదు, ఎందుకంటే అది హైడ్రోజన్ క్లోరిన్ నుంచి కలిపి మనం తీస్తున్నాం. అట్లనే NaCl, సోడియం సాలిడ్ ప్లస్ క్లోరిన్ గ్యాస్, వీటి నుంచి మనం NaCl 1 మోల్ ఫామ్ చేస్తే ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందో దాన్ని ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ NaCl అనొచ్చు. రైట్, ఇప్పుడు ఈ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ A + B గివ్స్ C అన్నప్పుడు ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ వచ్చి -250 కిలో జౌల్స్ వచ్చింది, అంటే ఇంత రిలీజ్ అయింది. A + C గివ్స్ D అనే దాంట్లో ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ వచ్చి -300 కిలో జౌల్స్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఈజీగా ఫామ్ అవుతుంది? Which one can form easily? This one. If enthalpy of formation is more negative, that can form very easily. ఇది ఫామ్ అయ్యేటప్పుడు ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, అంటే ఇట్ ఈజ్ ఎగ్జోథెర్మిక్. Exothermic reactions during the formation of a compound, if it is exothermic, then that reaction occurs easily. ఇక్కడ 250 వస్తే ఇక్కడ 300 వస్తుంది, ఇది మోర్ ఎగ్జోథెర్మిక్ దాన్ దిస్ వన్. సో ద ఫార్మేషన్ ఆఫ్ D ఈజ్ ఈజీ దాన్ C. మీకు రెండు రియాక్షన్స్ ఇచ్చి ఒకదానికి ఎక్కువ నెగిటివ్ ఉంది, ఒకదానికి తక్కువ నెగిటివ్ ఉంది అనుకో, ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఏది ఈజీగా ఫామ్ అవుతుందంటే మోర్ నెగిటివ్ వాల్యూ ఆఫ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఫార్మ్స్ మోర్. ΔHF అనేది, అంటే సింపుల్గా చెప్పాలంటే ఏది ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేస్తుందో, ఏది ఫామ్ అయ్యేటప్పుడు ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుందో దట్ ఫార్మ్స్ ఈజీలీ. ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ N2 గ్యాస్ ప్లస్ O2 గ్యాస్ NO, in this formation of NO, ΔHF, ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ NO ఈజ్ పాజిటివ్, అంటే ఇది ఈజీగా ఫామ్ అవ్వదు. ఎండోథెర్మిక్ రియాక్షన్ ఇట్ ఈస్, దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ నాట్ ఫార్మ్స్. ఎండోథెర్మిక్ రియాక్షన్స్ జరిగేవి ఈజీగా ఫామ్ అవ్వవు. ఆ కాంపౌండ్స్ ఈజీగా ఫామ్ అవ్వట్లేదంటే అది స్టేబుల్ కాదు, ఈజీగా స్టేబుల్గా ఉండవు. ఎంత ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేస్తాయో ఫామ్ అయ్యేటప్పుడు, వెన్ ఏ కాంపౌండ్ ఈజ్ ఫార్మ్డ్ విత్ మోర్ ఎనర్జీ లిబరేషన్, దట్ కాంపౌండ్ ఈజ్ మోర్ స్టేబుల్. అది ఫామ్ అయ్యేటప్పుడు ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అయింది అంటే అది ఎక్కువ స్టేబుల్గా ఉంటుందని అర్థం. తక్కువ ఎనర్జీ రిలీజ్ అయిందంటే తక్కువ స్టేబుల్ అని. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. ఇట్ ఈజ్ ఏ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఒక్కసారి ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అండ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఇవి మీరు చదువుకోవచ్చు. అట్లనే హీట్ ఆఫ్ రియాక్షన్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హీట్ ఆఫ్ రియాక్షన్స్లో ఎంథాల్పీ ఆఫ్ బాండ్ డిసోసియేషన్ ఉంది, ఎంథాల్పీ ఆఫ్ ఫేజ్ ట్రాన్సిషన్ ఉంది, ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్, ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్, ఎంథాల్పీ ఆఫ్ సబ్లిమేషన్, ఎంథాల్పీ ఆఫ్ హైడ్రేషన్, ఎంథాల్పీ ఆఫ్ లాటిస్ ఎనర్జీ. ఓకే, ఇట్లా డిఫరెంట్ ఎంథాల్పీస్ ఉన్నాయి. అది జరిగే రియాక్షన్స్లో మనం రియాక్షన్ని బట్టి వాటికి నేమ్స్ ఇచ్చాం. ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్ అంటే 1 గ్రామ్ ఈక్వలెంట్ యాసిడ్ 1 గ్రామ్ ఈక్వలెంట్ బేస్ కలిసినప్పుడు సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుద్ది. ఇన్ దట్ రియాక్షన్ హౌ మచ్ ఎనర్జీ రిలీజెస్, దట్ ఈస్ కాల్డ్ ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్. వెన్ ఏ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ న్యూట్రలైజెస్, 1 గ్రామ్ ఈక్వలెంట్ స్ట్రాంగ్ యాసిడ్ 1 గ్రామ్ ఈక్వలెంట్ స్ట్రాంగ్ బేస్ న్యూట్రలైజ్ అయితే 13.7 కిలో క్యాలరీస్ ఎనర్జీ రిలీజెస్ ఆర్ 57.3 కిలో జౌల్స్
energy releases. That is called enthalpy of neutralization. ఒకవేళ వీక్ అనుకో ఏదైనా లెస్ దెన్ 57.3 kilojoules వస్తుంది. సో ఎంతైనా రాని హౌ మచ్ ఎనర్జీ రిలీజెస్ వెన్ 1 mole యాసిడ్ 1 gram equivalent acid 1 gram equivalent base combine to give salt and water. In that reaction how much energy releases, that is called enthalpy of neutralization. సో ఇక్కడ ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్ చెప్పే ముందు ఈ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ మీద ఒక 2 ప్రాబ్లమ్స్ చెప్తాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో మిగతావి చూద్దాం. ఈ ఒక్క వీడియోలో అవ్వవు. ఇప్పుడు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు వీటిలో అనేది మీకు నేను చెప్తాను చూడండి. H2 plus Cl2 gives 2HCl. Delta H is equals to minus 184 kilojoules. Then calculate enthalpy of formation of HCl. Here these two are gases, HCl also gas. ఇట్లా ఇచ్చారు. సో H2 plus Cl2 gives 2HCl. Delta H is equal to minus 184 kilojoules. Then calculate the enthalpy of formation of HCl. Here 2 moles of HCl is formed, then the 184 kilojoules energy released. What is the definition of enthalpy of formation? The amount of energy released or absorbed when 1 mole of the substance is formed from its constituent elements. Constituent elements నుంచి ఫామ్ అయిందా లేదా చూస్తాం ఫస్ట్. ఎస్, ఎన్ని మోల్స్ ఫామ్ అయింది చూస్తాం, 2 moles. బట్ ఎన్ని మోల్స్ ఫామ్ అవ్వాలి మనకి? 1 mole. సో మనకు కావాల్సింది ఏంటంటే హాఫ్ H2 ప్లస్ హాఫ్ Cl2 గివ్స్ HCl కావాలి. హియర్ 2 moles HCl, how much energy given? 184 kilojoules. Then for 1 mole HCl formed, then how much energy releases? 1 into 184 by 2. 2 moles ki 184 aithe 1 mole ki enta? So here it is 92 kilojoules. So enthalpy of formation of HCl is equals to minus 92 kilojoules. ఇక్కడ మైనసే ఉంది కదా, minus 92 kilojoules. So this is the answer. Like this you can. ఓకే, ఇది ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ మీద క్వశ్చన్ చూడండి. ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ మీద క్వశ్చన్. 2 moles of C2H2, 2 moles of C2H2 and oxygen given 4 moles of CO2 plus 2 moles of H2O. 4 moles of CO2 plus 2 moles of H2O. ఇక్కడ 4 2 are 8 plus 2 10, 5 moles. 2 C2H2 plus 5 O2 gives 4 CO2 plus 2 H2O. Here delta H is equals to some x kilojoules minus x kilojoules. ఇది ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ మనకి కావాలి. ఇక్కడ హీట్ ఆఫ్ రియాక్షన్ ఇచ్చేసారు మనకి. హీట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ x kilojoules. When 2 moles of acetylene is burnt with excess oxygen, we got x kilojoules of energy. 2 moles acetylene ఆక్సిజన్తో బర్న్ చేస్తే x kilojoules ఎనర్జీ వచ్చింది. What is enthalpy of combustion of acetylene? What is enthalpy of combustion of acetylene C2H2? Enthalpy of combustion of C2H2 కావాలంటే మనకి 1 mole తీసుకోవాలి మనం. 2 molesకి ఎంత వచ్చింది? x. మరి 1 moleకి 2 moles C2H2 given x kilojoules. Then 1 mole C2H2 gives how much? Why? Because the amount of energy released when 1 mole of substance is completely burnt with oxygen. When 1 mole of substance is completely burnt with excess of oxygen.
సో x/2 వస్తుంది. సో డెల్టా సిహెచ్ C2H2 ఈజ్ x/2. ఇవి మీరు స్టాండర్డ్ కండిషన్స్లో చేస్తే డెల్టా CH0 అని రాసుకోవచ్చు. మనం డెల్టా CH0 అని రాసుకోవచ్చు. ఇది ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ x/2 అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎన్ని మోల్స్ ఇచ్చినా మనం 1 మోల్ కనుక్కోవాలి. ఒక్కొక్కసారి హాఫ్ మోల్ ఇస్తారు, హాఫ్ మోల్ ఇచ్చి x అన్నారు అనుకో, 1 మోల్కి ఎంత అవుద్ది, 2x అవుతుంది. వాళ్ళు ఎంత ఇచ్చినా మనం 1 మోల్ కాంపౌండ్ బర్న్ అయితే ఎంత ఎనర్జీ వస్తుందో దాన్ని ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అంటాం. 1 మోల్ ఫామ్ అయితే ఎంత ఎనర్జీ వస్తుంది లేదా ఎంత ఎనర్జీ రిలీజ్ అవుద్దో దాన్ని ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటాం. ఫామ్ అయ్యేది 1 మోల్ అవ్వాలి, బర్న్ అయ్యేది కూడా 1 మోల్ అవ్వాలి. దేనైనా 1 మోలార్కి చెప్తాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అండ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అండ్ థర్మో కెమిస్ట్రీ ఇంట్రడక్షన్ కూడా చెప్పాను దీంట్లో. ఓకే, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్లో ఎంథాల్పీ ఆఫ్ ఫేజ్ ట్రాన్సిషన్, ఎంథాల్పీ ఆఫ్ బాండ్ డిసోసియేషన్ గురించి డిస్కస్ చేద్దాం. రిమైనింగ్ ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్, ఎంథాల్పీ ఆఫ్ హైడ్రేషన్ ఇవన్నీ మీరు సిమిలర్గా ఉంటాయి, మీరు చదువుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.